కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు తిరుపతి వెళ్లనున్నారు. నిన్న తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాధితులను పరామర్శించనున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడనున్నారు చంద్రబాబు. తర్వాత ఘటనకు సంబంధించి మంత్రులు, అధికారులతో రివ్యూ చేయనున్నారు. రేపు వైకుంఠ దర్శనం టికెట్ల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తిరుపతిలోని టికెట్ కౌంటర్ల దగ్గర తొక్కిసలాట జరిగింది. ఘటనలో 6 భక్తులు చనిపోయారు. 48 మందికి పైగా చనిపోయారు. కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు తిరుపతి వెళ్లనున్నారు. నిన్న తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాధితులను పరామర్శించనున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడనున్నారు చంద్రబాబు. తర్వాత ఘటనకు సంబంధించి మంత్రులు, అధికారులతో రివ్యూ చేయనున్నారు. రేపు వైకుంఠ దర్శనం టికెట్ల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తిరుపతిలోని టికెట్ కౌంటర్ల దగ్గర తొక్కిసలాట జరిగింది. ఘటనలో 6 భక్తులు చనిపోయారు. 48 మందికి పైగా గాయపడ్డారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు ఏపీ మంత్రులు. ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాలను తిరుపతి రుయా ఆసుపత్రిలో పరామర్శించారు మంత్రులు ఆనం, అనిత, అనగాని సత్యప్రసాద్, పార్థసారథి. ఘటనకు సంబంధించి మృతుల బంధువుల నుంచి వివరాలు ఆరా తీశారు మంత్రులు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ జేఈఓ శ్రీమతి గౌతమి, ఆర్డీఓ రామ్మోహన్ హాస్పిటల్లో బాధితులను పరామర్శించారు. ఇక మరోవైపు ఘటనలో చనిపోయిన వారి డెడ్ బాడీలను సొంత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. తొక్కిసలాట ఘటనలో చనిపోయిన 6 ఫ్యామిలీకి ఎక్స్గ్రేషియా ప్రకటించింది ఏపీ సర్కార్. ఒక్కో మృతుల కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేసింది సర్కార్. ఘటన జరగడం దురదృష్టకరమన్నారు మంత్రులు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఇక జరిగిన ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేసి ఎంతటి వారినైనా కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తిరుపతిలో జరిగినటువంటి స్టాంపీడ్ అనేది చాలా బాధాకర విషయం. క్యూలో ఉన్న భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కూడా ఎప్పటికప్పుడు అందరూ పర్యవేక్షిస్తున్న సమయంలో ఒక మహిళకి శ్వాస ఆడక ఆవిడ్ని బయటకు ఆసుపత్రికి తీసుకెళ్లాలనే ఆలోచనతో గేట్ తెరవగానే గేట్ తెరిచారేమో అనుకుని అందరూ కూడా ఒకేసారి ముందుకు రావడం తొక్కిసలాట గురి చేసింది. దాంట్లో 6 చనిపోవడం చాలా బాధాకర విషయం. 3 విశాఖపట్నం నుంచి, ఒక నర్సీపట్నం నుంచి, ఒకరు తమిళనాడు, ఒకరు కేరళ నుంచి 6 చనిపోవడం, 5 మహిళలు, 1 పురుషులు చనిపోవడం జరిగింది. వారి యొక్క కుటుంబాలకి అందరికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి తెలియగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులతో, కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో అందరూ కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి ఎవరికైతే ఇబ్బంది కలిగిందో 40 మందికి వాళ్ళకి కూడా మెరుగైన చికిత్స అందించాలని చెప్పి రుయా ఆసుపత్రికి, అలాగే సిమ్స్ ఆసుపత్రికి కూడా చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మెరుగైన చికిత్స అందిస్తా ఉన్నాం. ఏదైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం, ఎందుకంటే పోయిన ప్రాణం ఎట్టి పట్టించడం ఎవరు తీసుకురాలేదు, అయినప్పటికీ కూడా వారికి అండగా ఉండాలి, కుటుంబానికి ఎలాంటి లోటు ఉండకూడదు లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చనిపోయిన కుటుంబాలకి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి అందరినీ కూడా పరామర్శించి, అలాగే చిత్రాలను కూడా చూసి, అలాగే ఎలాగైతే జరిగిందో దాని మీద కూడా స్టాంపీడ్ జరిగిన ప్లేస్ పైన కూడా ఎలా జరిగింది అన్నింటి కూడా పూర్తి వివరాలు తీసుకుని దాని తర్వాత నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కూడా తెలియజేస్తారు. తప్పకుండా అందరూ కూడా తక్కువ సమయంలో రికవర్ అయ్యి అందరూ ఇళ్ళకి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటాం. ఇప్పుడు బాడీస్ అన్ని కూడా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ అంబులెన్స్ తో పాటు ఒక రెవెన్యూ సిబ్బంది కూడా వాళ్ళతో పాటు ఒక కారులో వెళ్లి వాళ్ళు అక్కడ దిగి వాళ్ళ బాడీ అప్పచెప్పి అన్ని కార్యక్రమాలు చేస్తారు. తర్వాత ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో అది మా నాయకులు అలాగే ఈ టీటీడీ అధికారులు కూడా వెళ్ళి ఇవ్వబోతా ఉన్నారు. ఈనాడు మరి కొద్ది గంటల్లో మనం వైకుంఠ ఏకాదశి పర్వదిన కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. దేవదేవుని యొక్క ఆశీస్సుల కొరకు లక్షలాది మంది అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి తరుణంలో ఇదొక దుస్సంఘటన ఇక్కడ జరిగింది. ఈ సంఘటన పట్ల మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం, వారితో మరి భారత ప్రధానమంత్రి గారు కూడా వారి యొక్క బాధను వ్యక్తం చేయడం, ఉప ముఖ్యమంత్రి గారు కూడా వారి బాధను వ్యక్తం చేయడం, ఇవన్నీ కూడా చూడడం జరిగింది. ఈరోజు ఈ సంఘటన ఎలా జరిగింది అనేటువంటిది ఆ విచారణ, దాని నివేదికలు తర్వాత పరిశీలన చేయడం జరుగుతుంది. ముందు
గాయాల పాలైనటువంటి వ్యక్తులకి మంచి మెరుగైన చికిత్స ఇవ్వాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా అలాగే ఉన్నాయి. దాదాపు ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబాల్లో ఏ విధంగా అయితే వాళ్ళకి నష్టం జరిగిందో ఆ నష్టాన్ని మనుషులను అయితే తీసుకురాలేదు, కానీ ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకోవాలని చేసే ప్రయత్నంలో ఇప్పుడే మా రెవెన్యూ మంత్రి గారు ముఖ్యమంత్రి గారి ఆలోచనను ప్రకటించడం జరిగింది. ప్రతి చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా కింద ఆ కుటుంబానికి చేర్చడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. చనిపోయినటువంటి వాళ్ళు పోస్ట్ మార్టం పూర్తి కాగానే ఆ యొక్క శవాలు వాళ్ళ యొక్క బాడీస్ అన్ని కూడా అంబులెన్సుల్లో ఒక అధికారిని ఇచ్చి ప్రత్యేకమైన వాహనాల్లో వాళ్ళ ప్రాంతాలకు పంపడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఇంచుమించుగా 1-2 జిల్లాల నుంచి విశాఖపట్నం, అనకాపల్లి ఆ ప్రాంతాల నుంచి ఉన్నారు. కాబట్టి ఆ జిల్లా కలెక్టర్లకు కూడా రెవెన్యూ మంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. అక్కడ కూడా ఉండి ఈ కుటుంబాలకి మరి అన్ని విధాలుగా తోడుగా ఉండాలని చెప్పి అక్కడ మా శాసనసభ్యులకి, మంత్రులకి అందరికి కూడా ఇప్పటికే ఆదేశాలు పంపడం జరిగింది. ఈ సమస్య ఎలా వచ్చింది ఏంది అనేటువంటి దాని మీద సమన్వయ లోపమా లేకుంటే ఏదైనా తొందరపాటు చర్య జరిగిందా అనేది విచారణ నివేదిక రాగానే దాని మీద సరైనటువంటి చర్యలు తీసుకుంటామనేటువంటి మాట ఇవాళ ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తుంది. లక్షలాది మంది ప్రజలు ఈ రోజు వైకుంఠ ఏకాదశిన దేవదేవుని వెంకటేశ్వర స్వామిని అందరూ కూడా దర్శించుకుందామని, అతని ఆశీర్వాదం తీసుకుందామని దూర ప్రాంతాల నుంచి మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఈ రోజు భక్తులు చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. అదే విషయం ఏంటంటే ఇది చాలా దురదృష్టకర సంఘటన. ఎందుకంటే టీటీడీ ఈసారి లక్షలాది మంది ప్రజలు వస్తారనే సంగతి తెలిసి చాలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ టీటీడీ చేసిన ఏర్పాట్లని, ప్రభుత్వం చేసిన ఏర్పాట్లని కూడా నిన్న ఉదయమే చాలా మంది భక్తులు కూడా కొనియాడిన సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి. నిజంగా ఒక దురదృష్టం, ఒక ప్రాణాన్ని కాపాడబోయిన సందర్భంలో జరిగిన సంఘటన అక్కడ తొక్కిసలాట జరిగింది. దురదృష్టవశాత్తు సుమారుగా 5గురు ఒక చోట, 6గురు ఒక చోట కూడా చనిపోవడం, ఒకరు ఒక చోట, 5గురు ఒక చోట, ఒకరు ఒక చోట చనిపోవడం జరిగింది. ఓవరాల్ గా 6గురు చనిపోవడం జరిగింది. ఆ 6గురులోని కూడా ఎక్కువ మంది మన విశాఖపట్నం ప్రజలు వాసులు కూడా ఉండటం నిజంగా చాలా బాధాకరం. ఈ సంఘటన జరిగిన వెంటనే ఇమ్మీడియట్ గా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులకి ఈ విషయం తెలియటం, వెంటనే హుటాహుటిని ఇక్కడ ఉన్న ఎస్పీ గారితో అదే విధంగా కలెక్టర్ గారితో కూడా ఏం జరిగిందని చెప్పి ఆరా తీసి ఇమ్మీడియట్ గా టీటీడీ ఈవో అధికారులు అందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇమ్మీడియట్ గా అక్కడ ఏం జరిగిందన్న సంగతి కూడా తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఫర్దర్ గా జరగకుండా, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అక్కడ గాయపడిన ప్రతి ఒక్కరిని కూడా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించే వరకు కూడా మీరు అక్కడే ఉండాలని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు. ఈ రోజు చాలా మంది గాయపడిన వాళ్ళు కూడా ఇంట్లోకి డిశ్చార్జ్ అయ్యి ఇంట్లోకి వెళ్ళిపోయిన సందర్భం కూడా ఉంది. ఇంకొంతమంది ఇప్పుడు హాస్పిటల్లో కూడా కొంతమంది ఉన్నారు. చనిపోయిన వాళ్ళందరికీ కూడా ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం, కానీ కంపల్సరీగా కుటుంబానికి ఆదుకోవాలని చెప్పి ఇతర రాష్ట్ర ప్రజలకి కూడా ఈ రోజు కాంపెన్సేషన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా భక్తులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఈ రోజు బాధ్యత తీసుకుని వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వడమే కాదు, వాళ్ళని ఎంత గౌరవంగా ఇక్కడ నుంచి మళ్ళా ఆ ప్రాంతాలకి పంపించి ఆ దహన సంస్కారాలు జరిగే కార్యక్రమం వరకు కూడా చూసుకోమని ఈ రోజు గవర్నమెంట్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇందాక మీరు అన్నారు కొన్న సమన్వయ లోపమా లేకపోతే ఏదైనా పోలీస్ వైఫల్యమా లేకపోతే అడ్మినిస్ట్రేషన్ వైఫల్యమా ఏది అన్నది చాలా క్లియర్ గా సీసీ కెమెరాస్ ప్రతి చోట ఉన్నాయి, మీకు తెలుసు. ప్రతి చోట ఉన్న సీసీ కెమెరాలో ఏం జరిగింది అన్నది కూడా మేము అధ్యయనం చేసుకుంటాం. ప్రతి ఒక్కటి కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదిక అన్నది ఎస్పీ గారు, కలెక్టర్ గారు కలిపి ఈ రోజు ముఖ్యమంత్రి గారికి మాకు కూడా అందజేస్తున్నారు. బాధ్యులు ఎవరైనా కూడా బాధ్యతారహితంగా పనిచేస్తే వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చర్యలు ఉంటాయి. కంపల్సరీగా ప్రభుత్వపరమైన చర్యలు ఉంటాయి. అందులో కూడా వెనకాడే పరిస్థితి లేదు. త్వరగా ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు ప్రతిసారి వస్తూనే ఉంటారు లక్షలాది మంది ప్రజలు. ఇంకొంచెం ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చారు. దానికి తగ్గట్టుగానే ఈ రోజు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. దయచేసి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా ప్రతిపక్షాల వాళ్ళు, ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక దురదృష్టకరమైన యాక్సిడెంట్ సంఘటన జరిగింది. దీనికి ఫర్దర్ గా జరగకుండా బాధ్యత కూడా మేము గవర్నమెంట్ తీసుకుంటాం. ఇప్పటి వరకు జరిగిన దానికి కూడా చింతిస్తున్నాం. దానికి కూడా బాధ్యత వహిస్తూనే ఈ రోజు ఆ కుటుంబానందరికీ కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబానికి మేము అండగా, అంటే మళ్ళీ చెప్తున్న పోయిన ప్రాణాన్ని ఎవరు తిరిగి తీసుకురాలేరు, కానీ ఆ కుటుంబానికి అండగా ఉండే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా, భక్తులందరూ కూడా సమన్వయం చేసుకోవాల్సిందిగా అందరినీ కూడా కోరుకుంటున్నా. లక్షలాది మంది ప్రజలు వస్తారు, అందరూ వైకుంఠ ఏకాదశిని దర్శనం చేసుకుందాం అనుకుంటారు.
టీటీడీ కూడా ప్రకటించింది. 9 రోజులు కూడా ఉత్తర ద్వార దర్శనం ఇస్తామని చెప్పి టీటీడీ కూడా ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ప్రజలందరికీ కూడా టోకెన్లు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో పనిచేసిన ఒక చిన్న పొరపాటు అయితే దురదృష్టకర సంఘటన ఇది, యాక్సిడెంట్ ఇది. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తిరుపతి తొక్కిసలాట ఘటనలో 6గురు చనిపోయారన్నారు ఏపీ మాజీ మంత్రి రోజా. ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనన్నారు. ఘటనకు బాధ్యతగా ముఖ్యమంత్రి, మంత్రులు, పాలక మండలి సభ్యులు తమ పదవులకు రాజీనామా చేసి క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. వైకుంఠ ద్వార దర్శన సమయంలో ఇలాంటి దురదృష్ట ఘటనలు జరిగిన దాఖలాలు లేవన్నారు. సనాతన యోధుడిగా చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ ఘటనపై ఇప్పుడు ఎలాంటి ప్రాయశ్చితం చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు రోజా.